మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ టైము మినీ జాతరకు రావడం. అయినా కూడా చాలా క్రౌడ్ ఉంది. మేము ఇంకా చాలా జనాలు ఉన్నారు, చాలా నెట్టేసుకుంటున్నారు. ఇంకా ఫెసిలిటీస్ కొంచెం బాగుండు అనిపిస్తుంది. అక్కడ కంట్రోల్ చేయట్లేరు ఎవరు. గేట్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి క్రౌడ్ అంతా మీద పడిపోయి కొట్టేసుకుంటున్నారు. సో కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. మేము అనుకున్న కోరికలన్నీ ఎప్పుడూ నెరవేరుతూ ఉంటాయి. అందుకే మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శన ఏర్పాట్లు బాగున్నాయి, కానీ సమ్మక్క గత మాత్రం కొంచెం చాలా తోపులాట జరిగింది. పిల్లలు అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. అక్కడ కొంచెం మీరు టేక్ కేర్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ ఏర్పాటు చేస్తే మనకి బాగుండేది. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. సో ఇది మినీ జాతర అయినప్పుడు కూడా ఒక చాలా పెద్ద జాతరగా ఉంది. సో చాలా సంతోషం. సో ఇంకా రాబో రోజుల్లో ఇంకా జనాలు పెరగవచ్చు, కానీ కొంచెం మనం ఏర్పాట్లు అనేది ఇంకొంచెం బాగా చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు పెద్దలు అందరికీ దాహం వేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఫెసిలిటీ కూడా చూసుకుంటే ఆలయం కమిటీ వాళ్ళకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి సమ్మక్క గద్దె కాడ మాత్రం కొంచెం తొక్కిసలాట జరిగింది. పిల్లలు పెద్దలు వచ్చిన కాబట్టి ఒకటేసారి నెట్టడం ద్వారా కొంచెం కింద పడిపోయిన పిల్లలందరూ. పోలీసు వారు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని కంట్రోల్ చేస్తే బాగుంటుందని మాకు అభిప్రాయం. ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేశారు. మాకు ఇది మినీ జాతర పెద్ద జాతరలా అని అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న జనము ప్లస్ ఇంకోటి ఈ హాలిడే అవుట్లో చాలామంది వచ్చారు. మాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా బాగుందండి. నేను రామగుండం ఎన్టీపీసీ నుండి వచ్చినామండి. సమ్మక్క దగ్గర మొత్తానికి మినీ జాతర అంటే పర్లేదు, మినీ జాతర లాగానే నడుస్తుంది. కానీ సమ్మక్క గద్దెల దగ్గర మాత్రం పోలీసు వాళ్ళు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తోపులాట, పిల్లలు, పెద్ద మనుషులు, ముసలి వాళ్ళు వీళ్ళందరూ గద్దె దగ్గరికి లోపలికి అమ్మవారికి దర్శనం కోసం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పోలీసు వాళ్ళు కాస్త జాగ్రత్తగా చర్యలు తీసుకొని క్యూ లైన్ పద్ధతిలో పంపిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. ఇది మేడారం చిన్న జాతరగా కాకుండా పెద్ద జాతరగానే భావించి అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయాలని, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్లు సరిపోవని, రానున్న రోజుల్లో ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ఇక్కడ స్థానికంగా ఇక్కడికి తల్లులను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సందీప్, ఆర్బీ న్యూస్.